మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందారు. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి చెందినట్టుగా అధికారికంగా ప్రకటన చేశారు. మహారాష్ట్ర గవర్నమెంట్ సైతం మరి కాసేపట్లో అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఘోరంగా ఇటు విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో విమానం మొత్తం కూడా కాలి బూడిదైపోయిన విజువల్ మనకి స్క్రీన్లో క్లియర్గా కనిపిస్తోంది. విమానానికి సంబంధించిన పార్ట్స్ అన్ని కూడా బూడిదైపోయాయి. అయితే ఒక 66 ఏళ్ల మనిషిని, పూర్తిగా కాలిపోయిన ఒక మనిషిని కాపాడుతూ ఉంటే తాము చూసామంటూ కూడా స్థానికులు చెప్పడం, అనంతరం కూడా అజిత్ పవార్ మృతి చెందినట్లుగా ప్రెజెంట్ అధికారిక ప్రకటన రావటం మనం చూస్తున్నాము. మహారాష్ట్ర పాలిటిక్స్లో మహారాష్ట్ర ప్రజలకు ఇదొక తీరని లోటని చెప్పుకోవచ్చు. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి చెందారు. తనకు సంబంధించిన నియోజకవర్గంలో ఇవాళ అధికారిక పర్యటన మీద ఆయన అక్కడికి వెళ్తూ ఉండగా ల్యాండింగ్ సమయంలో ఒకసారిగా ప్లేన్ క్రాష్కు గురైంది. ఒక భారీ క్రాష్ గానే మనం చూడొచ్చు. విజువల్స్ చూస్తుంటేనే అర్థమవుతోంది ఏ విధంగా అక్కడ క్రాష్ ఇంటెన్సిటీ ఉంది అనేది. పూర్తిగా కూడా విమానం ముక్కలు ముక్కలుగా అయిపోయింది. మొత్తంగా కూడా విమానం మొత్తం కాలి బూడిదైపోయింది. అయితే ఇందులో అజిత్ పవార్తో పాటు మరికొందరు ప్రయాణిస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇంకా తెలియరాలేదు. మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని విషాదం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ కీలక నేత అయిన అజిత్ పవార్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు ఉదయం ముంబై నుంచి తన సొంత నియోజకవర్గమైన బారామతికి వస్తూ ఉండగా ఆయన ప్రయాణిస్తున్న చార్టర్ విమానం ప్రమాదానికి గురైంది. బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తూ ఉండగా సాంకేతికత లోపం విమానంలో తలెత్తి విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు విమానంలో ఉన్నవారు అక్కడికక్కడే మరణించినట్లుగా అధికారిక వర్గాలు ధృవీకరించాయి. విమానం కూలిన వెంటనే మంటలు చెలరేగడంతో ఎవరూ బయటపడే అవకాశం అక్కడ లేకుండా పోయింది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. అజిత్ పవార్ మృతి వార్త తెలియగానే మహారాష్ట్ర రాజకీయ వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఒక సమర్థవంతమైన నాయకుడిని కోల్పోవడం రాష్ట్రానికి తీరని లోటుని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పేర్కొన్నారు. బారామతిలో ప్రస్తుతం విషాద ఛాయలు అలుముకున్నాయి. ముంబై నుండి బారామతికు తిరిగి వస్తూ ఉండగా అజిత్ పవార్ చార్టర్ ఫ్లైట్ ఒక్కసారిగా ల్యాండింగ్ సమయంలో క్రాష్ అయింది. క్రాష్ అయిన వెంటనే కూడా విమానం నుండి మంటలు రావడంతో ఎవరు కూడా తప్పించుకోలేని సిచ్యువేషన్. అజిత్ పవార్తో పాటు మిగిలిన వాళ్ళంతా కూడా ఎవరైతే విమానంలో ప్రయాణిస్తున్నారో వాళ్ళంతా కూడా అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అయితే అక్కడ స్థానికులు చెప్పిన సమాచారం మేరకు పూర్తిగా కూడా కాలిపోయిన బాడీస్ను అక్కడ నుండి హాస్పిటల్కు తరలిస్తుండగా తాము చూసామంటూ కూడా చెప్తున్నారు. సో ఇప్పటికైతే న్యూస్ వస్తుంది, అక్కడికక్కడే విమానం కాలిపోవడంతో అక్కడే స్పాట్లో చనిపోయినట్టుగా తెలుస్తోంది. అక్కడ నుండి ఇమీడియట్గా హుటాహుటిన హాస్పిటల్కి సైతం తరలించే ప్రయత్నం చేశారు అజిత్ పవార్ని, కానీ కాపాడుకోలేకపోయినట్టుగా మనకు అర్థమవుతోంది. ముంబై నుండి చార్టర్డ్ ఫ్లైట్లో బారామతికి చేరుకున్నారు. బారామతికి చేరుకుని ల్యాండింగ్ సమయంలో మరికొద్దిసేపు ఆగితే మేబీ ల్యాండింగ్ అయిపోయి ఉండేది. అజిత్ పవార్ అందరితో నార్మల్ స్టేటస్లో ఉండేవాళ్ళు, కానీ ల్యాండింగ్ సమయంలో ఒక్కసారిగా ప్లేన్ క్రాష్ అవ్వటం, క్రాష్ అనంతరం కూడా ఎవరూ బయటికి రాలేని సిచ్యువేషన్లో అక్కడ ప్లేన్ మొత్తం కూడా దగ్ధమైపోవడం దీనికి ప్రధానమైన కారణంగా తెలుస్తోంది. అయితే ప్లేన్కు సంబంధించిన బ్లాక్ బాక్స్ దొరికితే కానీ ఎటువంటి సాంకేతిక లోపం ఈ ప్లేన్లో వచ్చింది అనేది మనకి ఇంకా మనం చెప్పలేని సిచ్యువేషన్. బ్లాక్ బాక్స్ ఎప్పుడు దొరుకుతోంది, ఎటువంటి సాంకేతిక సమస్య అక్కడ వచ్చింది అనేది ఇప్పుడు మేజర్గా మనకి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్. సాంకేతిక లోపం ఎందుకు వచ్చింది? పొలిటీషియన్స్ ట్రావెల్ చేస్తున్న చార్టర్డ్ ఫ్లైట్స్ జనరలీ హై మెయింటెనెన్స్లో ఉంటూ ఉంటాయి. ఖచ్చితంగా కూడా వాళ్ళు ఉపయోగిస్తున్న ముందు, ఉపయోగించిన అనంతరం కూడా వాటికి సంబంధించిన మెయింటెనెన్స్ చెక్స్ చేస్తూ ఉంటారు. మెయింటెనెన్స్ చెక్స్ జరిగిన అనంతరం కూడా హై మెయింటెనెన్స్లో ఉన్న ఇటువంటి చార్టర్డ్ ఫ్లైట్స్, ప్రైవేట్ ఫ్లైట్స్ కనుక పూర్తిగా కూడా హై మెయింటెనెన్స్ ఉంటూ ఉంటాయి. సో ఇటువంటి చార్టర్డ్ ఫ్లైట్స్ సడన్గా ప్రమాదానికి గురవడానికి కారణాలు ఏంటి? సాంకేతిక కారణాలు, ఎటువంటి కారణాలు వచ్చాయి? లేకపోతే మెయింటెనెన్స్ లోపమా, లేదా ఎవరి నిర్లక్ష్యం అనేది మనకి బ్లాక్ బాక్స్ వస్తే కానీ తెలియని సిచ్యువేషన్. అయితే పొద్దున్నే ఇటువంటి న్యూస్ బాధాకరంగా చెప్పుకోవాలి. బారామతిలో ఒక్కసారిగా క్రాష్కు గురైంది. క్రాష్లో అజిత్ పవార్ను ఇటు మహారాష్ట్ర రాజకీయాలు, మహారాష్ట్ర ప్రజలు కోల్పోయారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇన్ డీటెయిల్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. ఇటు అజిత్ పవార్ ఇక లేరు అన్నట్టుగా అధికారికంగా ప్రకటించినట్టు తెలుస్తోంది. క్రాష్లో ఎవరు కూడా లేరు అన్నట్టుగా తెలుస్తోంది. క్రాష్కు సంబంధించి అసలు మెయింటెనెన్స్ లోపమా, లేకపోతే ఏంటి? మహారాష్ట్ర ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు? అప్డేట్స్ ఏంటి శివ?
రైట్. సర్టాజ్ ఇప్పటి వరకు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. అనుమానాలన్నీ కూడా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ దాన్ని కన్ఫర్మ్ చేసింది. దాంట్లో ప్రయాణిస్తున్న మొత్తం అజిత్ పవార్తో పాటు ప్రయాణిస్తున్న 6 ప్రయాణిస్తున్న మొత్తం ప్రమాదంలో చనిపోయారు అనేది కూడా అధికారికంగా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. అయితే బారామతిలో బహిరంగ సభలో పాల్గొనడానికి వెళ్ళిన అజిత్ పవార్ ల్యాండింగ్ చేస్తుండగానే ఈ ప్రమాదానికి గురైనట్టు తెలుస్తుంది. ప్లేన్ ల్యాండ్ అయిన వెంటనే మంటలు చెలరేగిన వెంటనే ఆ మంటల్లోనే వారంతా కాలిపోయినట్లుగా కూడా అధికారికంగా ధృవీకరించింది పౌర విమానయాన శాఖ. అయితే ఇప్పటి వరకు కూడా అంటే కొంత గాయాల పాలయ్యారు, ఆసుపత్రికి తరలించారు, ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు అనేది ఒక హోప్ అయితే ఎన్సీపీ ప్రజలకు అజిత్ పవార్ వర్గానికి అయితే కొంత హోప్ అయితే ఉంది. కానీ ఇప్పుడు అధికారికంగా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అంటే ఆ ప్రమాద తీవ్రతను బట్టి కూడా దాంట్లో ఎవరు ప్రాణాలతో మిగిలి ఉండరు అని అందరూ కూడా భావించినప్పటికీ కూడా ఎక్కడో కొంత ఆశ అయితే అజిత్ పవార్ వర్గంలోనూ కొంతమంది ప్రజలైతే ఆశాభావం అయితే వ్యక్తం చేశారు. కానీ అంత పెద్ద ప్రమాదం జరిగిన నేపథ్యంలో అంటే ఒక్కసారిగా ఫ్లైట్ ల్యాండ్ అయ్యే సమయంలో ఎంతో అదుటుగా అది ల్యాండ్ అవుతుంటుంది, ఎంతో అదురుతూ ఉంటుంది. కానీ ఒక్కసారిగా ల్యాండ్ అయ్యే సమయంలో ల్యాండ్ అవ్వడం, అది క్రాష్ ల్యాండ్ అవ్వడం, అందులో ఒక్కసారిగా మంటలు రావడంతో మంటల్లోనే అజిత్ పవార్ గాని ఆయనతో ప్రయాణిస్తున్న సహచరులు కూడా మృతి చెందినట్లుగా కూడా అధికారికంగా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ప్రకటించింది. కరెక్ట్ శివ, ప్లేన్ క్రాష్ అయిన సీన్స్ మనం విజువల్లో చూస్తున్నాము. మొత్తంగా కూడా ఒక బేర్ గ్రౌండ్ కనిపిస్తోంది. అది ప్లేన్కి సంబంధించిన ల్యాండింగ్కు సంబంధించిన స్పాటేనా, లేకపోతే అజిత్ పవార్ కోసం ప్రత్యేకంగా ఏమైనా ల్యాండింగ్కు సంబంధించి ప్రత్యేకంగా ఏమైనా ఏర్పాట్లు చేశారా? కింద ల్యాండ్ సరిగా లేకపోవడం కారణంగా సైతం ఇటువంటి ప్రమాదం చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో దానికి సంబంధించి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఏం చెప్తోంది? రైట్. అక్కడ చూస్తున్న ప్రాంతాన్ని చూస్తే కనుక మీరు అన్నట్లుగా అది ల్యాండింగ్ ప్రాంతమా లేదా సపరేట్గా ఏర్పాటు చేశారనే అనుమానాలు అయితే వ్యక్తమవుతాయి. కానీ పక్కన ఒక రోడ్డు మార్గం లాగా కనిపిస్తోంది. దాని మీద ముందు ప్లేన్ ల్యాండ్ అవ్వడానికి రన్వే మీద ల్యాండ్ అవుతుంది కాబట్టి అక్కడ ల్యాండ్ అయ్యి ముందుకు అనేది వెళ్లాల్సి ఉంటుంది. కానీ అక్కడ క్రాష్ ల్యాండింగ్ అనేది మిస్ ల్యాండింగ్ చేశారా లేదా అక్కడ సపరేట్గా ఏమైనా రన్వే లాంటిది ఏమైనా ఏర్పాటు చేశారా అంటే చిన్న విమానం కాబట్టి మినీ విమానం కాబట్టి అక్కడ వేరే ఏమైనా ఏర్పాట్లు చేశారా అనేది కూడా ఇంకా అధికారికంగా అయితే తెలియాల్సి ఉంది. కానీ అక్కడ చూస్తున్న పరిసర ప్రాంతాలు కానీ అక్కడ ఉన్న ఆ చెట్లు కానీ ఆ విమానం పడిపోయిన తీరు కానీ ఎంతో లోయలో పడిపోయినట్లుగా కూడా మనకి ఇక్కడ పైన ఉన్న ప్రదేశానికి ఆ విమానం పడిన ప్రాంతాన్ని కనుక చూస్తే కనుక కొంత మిస్ ల్యాండింగ్ చేశారా అంటే ల్యాండింగ్ చేయడంతో సరిగా ల్యాండింగ్ చేయలేదా లేదా అక్కడ రన్వేనా కాదా అనేది కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వీటన్నిటి కూడా మరి కాసేపట్లోనే డౌట్స్ అని కూడా రివీల్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ మాత్రం దీన్ని అధికారికంగా కూడా ప్రకటించింది. దీనిపై ఇప్పటికే అందరూ కూడా రాజకీయ ప్రముఖులందరూ కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సుప్రియ సూలే శరద్ పవార్ కుమార్తె అజిత్ పవార్ శరద్ పవార్ గతంలో ఇద్దరు కలిసి ఉండేవారు. అజిత్ పవార్ శరద్ పవార్ అన్న కుమారుడు కావడంతో ఇద్దరు కూడా మొదటి నుంచి కూడా ఎన్సీపీలో ఉన్నారు. కానీ ఇటీవల కూడా కొన్ని చర్చలు అయితే జరిగాయి. ఇద్దరు కూడా కలిసి పోటీ చేద్దాం, కలిసి పార్టీ నడిపిద్దాం అనేది కూడా ఇటీవల కాలంలో చర్చలు కూడా జరిగినట్లు కూడా తెలుస్తోంది. కానీ ఈ ప్రమాదం క్రాష్ ల్యాండ్ దానిపై కూడా కొన్ని అనుమానాలు అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కొంతమంది అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. కానీ దానికి సంబంధించి ఎటువంటి అధికారికంగా ఇంకా సమాచారం అయితే తెలియాల్సింది. కానీ ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు బహిరంగ సభలో పాల్గొనేందుకు ఆయన వెళ్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తుంది. సుప్రియ సూలే ఢిల్లీ నుంచి అంటే పార్లమెంట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో అందరూ కూడా ఎన్సీపీ పార్టీకి సంబంధించిన ఇరు వర్గాలకు సంబంధించి శరద్ పవార్ వర్గం కానీ అజిత్ పవార్ వర్గం కూడా ఢిల్లీ చేరుకున్నారు. అయితే ఈ